ఏంట్రా మామ ఈ దారుణం నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ హాఫ్ ఎంత బాగుందంటే సెకండ్ హాఫ్ అంత దరిద్రంగా ఉంది. నేను నిజంగా చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒకే డైరెక్టర్ ఇస్తారని చెప్తే నేనైతే నమ్మలేను. మనల్ని ఇంట్రడ్యూస్ అనే పేరులో మోసం చేశారు భయ్య. నెక్స్ట్ టైం ఇంట్రడ్యూసే చూడకూడదు నాకు తెలిసి. ఇట్టుంటుంది అట్టుంటుంది అని చెప్పి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ అన్న చెప్పాడు. అన్న ఏందినా ఇట్టు మోసం చేసావు మమ్మల్ని, నాకు అర్థం కావట్లేదు. నేనైతే ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాను తెలుసా నా క్లైమాక్స్కి. మినిమం ఉన్నా కానీ సాటిస్ఫై అయిపోయినది అన్న. లిటరలీ ఇంటర్వ్యూస్ పేరుతో మమ్మల్ని మోసం చేశారు. నెక్స్ట్ టైం ఖచ్చితంగా చెప్తున్నా, ఇంటర్వ్యూస్ చూసి అసలు నమ్మకండి. మీరు ప్రమోషన్ స్టఫ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. జాన్వీ సినిమా మొత్తం ఉండేటట్టు ప్రమోషన్ చేశారు. ఒక్క సాంగ్ కోసం అన్న ఈ అంత పెద్ద హీరోయిన్ పెట్టుకున్నారు. లిటరలీ అసలు అమ్మాయి లేకపోయినా కానీ సినిమా బాగుండేదన్న, నిజం చెప్తున్నా. అయ్యో నాకేం అర్థం కావట్లేదు. రాజమౌళి సెంటిమెంట్ కలెక్షన్స్ ప్రకారం అయితే ఇది హిట్ అవ్వచ్చు కానీ, బట్ మూవీ ప్రకారం అయితే నా దృష్టిలో ఈ మూవీ ఫ్లాపే అన్న. లిటరలీ వెయిటింగ్